హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పాస్టర్ ప్రవీణ్ ఉదంతం ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్ద సంచలనం అయింది. తాజాగా జరిగినటువంటి పరిణామాలు, ఎస్పెషల్లీ హిందువులే దాడి చేశారు, ఆయన్ని హత్యకి పాల్పడ్డారు లాంటి ప్రచారం ఓ పక్కన సంచలనమైంది. మరొకవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించిన ఉదంతం, అతను మతిస్థిమితం లేనివాడంటూ జరిగినటువంటి ప్రచారం, ఈ రెండు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్స్గా మారిన ధర్మానికి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇప్పుడు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి పరిరక్షణ పోరాటాలు చేస్తున్నటువంటి హిందూ చైతన్య వేదిక రాష్ట్ర కో కన్వీనర్ అంబటి మారుతీరాం ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు. నమస్తే అండి. నమస్తే అండి. పాస్టర్ ప్రవీణ్ ఉదంతాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, వ్యక్తిగతంగా అతనుకున్న బలహీనతలు ఇవన్నీ పక్కన పెడితే అతను చనిపోయింది ప్రమాదవశాత్తు. ఈ ప్రమాదవశాత్తు జరిపోయిన దాన్ని అనేక పాస్టర్ల సంఘాలు, మొల్లాల సంఘాలు వీళ్ళు కలిపి ఒక భారతదేశాన్ని రెండు ముక్కలుగా విడదీయాలని ప్లానింగ్ లో చేశారా, లేదంటే తెలియజేశారా అనే సందిగ్ధంలో ఉందండి. అది మాకైతే వాళ్ళు తెలిసే కావాలని కుట్రగా చేసినట్లుగా అనిపిస్తున్నారు. అంటే అతను ప్రమాదవశాత్తు మరణించాడు అనినేమో ఇమ్మీడియట్గా కొంతమంది, లేదు చంపేశారు అంటూ ఇంకోవైపుని క్రైస్తవ సంఘాలు మాట్లాడుతూ వచ్చింది. అసలు క్రైస్తవ సంఘాలు చెప్పేటటువంటి పాయింట్ అయితే ఎవరో చేశారు అన్నటువంటి పాయింటే చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, వాళ్ళు ఎవరో చేయించారు అంటే మాత్రం తప్పనిసరిగా ఇంతకుముందు ఇతని మీద కడపలో వాళ్ళ సోదరి ఎవరో పోలీసు డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు ఒక కేసులో నుంచి నన్ను విడిపించారని చెప్పి ఆయన ప్రవీణ్ గారు ఇంతకుముందు అనౌన్స్ చేశారు. వాటిల్లో తర్వాత ఆయనకున్న ఏదో డ్రగ్స్, నార్కోటిక్స్ తో కూడా ఏదో సంబంధాలు ఉన్నాయి డ్రగ్స్ ఆయనకి అనేది కొంత విచారణలో తెలిసింది. ఇక మూడో విషయం వచ్చేసరికి వీరు హిందూ దేవీ దేవతల్ని, ముస్లిమ్స్ ని చాలా ఘాటుగా విమర్శలు చేశారు. ఈ ఘాటు విమర్శల్లో హిందువులు పెద్దగా స్పందించలేదు. కానీ నెల్లూరు సంబంధించిన షమీ అని ఒక ముస్లిం వ్యక్తి చాలా ఘాటుగా స్పందించారు. నీవు గనక క్షమాపణ చెప్పకపోతే నేను చంపేస్తామని చెప్పేసి బెదిరించారు. అప్పుడు ఈయన సోషల్ మీడియా వేదికగా ఆయనకి క్షమాపణ చెప్పాడు. చెబితే దానికి కూడా ఆయన ఒప్పుకోవాలా, నువ్వు రిటర్న్ గా క్షమాపణ చెప్పాలని చెప్పాడు. అది చెప్పిన తర్వాత ఈయన చివరి పోస్టు, నాకు ఈ ఉగ్రవాది ఎవరైతే ఉన్నారో షమి అనేవాళ్ళు నన్ను చంపే అవకాశం ఉంది అని చెప్పి అనౌన్స్ చేశాడు. అంటే ఆ అనుమానాలు ఉంటే ఆయన మీద చూపించాలి ఒకటి. రెండోది, రంజిత్ వోహ్రా అని చెప్పి ఇంకొక పాస్టర్ ఉన్నాడండి. వీళ్ళ మరి దశమ భాగాల దగ్గర గొడవ లేదు, క్రిస్టియన్స్ లో ఉన్న రకరకాల పందాలు ఉన్నాయి క్రిస్టియన్స్ లో. ఆ పందాల యొక్క గొడవ తెలియదు. అతను ప్రవీణ్ పాస్టర్ తీసుకొచ్చిన వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి వెలగట్టాడు. అలా తీసిన వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తాం వెలగట్టాడు. కాబట్టి అట్లా కనుక క్రిస్టియన్ సంస్థలో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు ఈ ఇద్దరిని ముందు అరెస్ట్ చేసి వాళ్ళు విచారణ చేయాలండి. రైట్. అంటే మన షఫీ అదే మాట చెప్పినట్టున్నారు, రంజిత్ ఓఫెర్ ఎవరో అతను అని చెప్పేసి. ఏమన్నాడు అసలు? వాళ్ళకి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యన డిస్ప్యూట్ ఏదన్నా ఉందా? నాకు పూర్తి వివరాలు తెలియదండి. కానీ మేము అనుకోవడం ఏంటంటే, ఈ క్రైస్తవ సంస్థల్లో వాళ్ళ పాస్టర్ల గొడవలు, వాళ్ళ దశమ భాగాలు వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చాలా గొడవలు పడుతున్నారండి. మనం కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ ప్రెస్ మీట్ మాట్లాడదానికి కూడా ఒకళ్ళ చేతిలోంచి ఒకళ్ళు మైకులు నాటుకొని నెట్టేసుకున్న పరిస్థితి వచ్చిందండి. కేఎఫ్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ ఆయన పాస్టర్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఆయన చేతిలోంచి మైకులు ఆగేసుకొని వాళ్ళు నెట్టేసిన పరిస్థితి వచ్చిందండి. అంటే ఆ గొడవలు అవన్నీ వాళ్ళకి ఉన్నాయండి. రైట్. ఈ పాస్టర్ అజయ్ అనే ఆయన మొన్న ఈ ముస్లిం మత పెద్ద ఇద్దరు కూర్చుని మాట్లాడతా, వాస్తవంగా ఇద్దరికి కూడా క్రైస్తవులకి ముస్లింలకి ఒకే పెద్ద ఉన్నారు, అబ్రహాము, కాబట్టి మనం ఎప్పుడు గొడవ లేదు, ఇది హత్య చేస్తే హిందువులే చేసి ఉండాలి అన్నటువంటి పాయింటే రైట్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఇది చాలా దారుణమైన, దేశాన్ని విచ్ఛిన్నకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లే ప్రమాద గంటికల్లో ఇది ప్రథమమైన మాట అండి వాళ్ళు. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తంలో
అసలు యుద్ధాలు జరుగుతుంది, మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ క్రైస్తవ ముస్లిం దేశాల మధ్య అండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే చక్కగా కలిసి ఉండమనండి, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు కొట్టుకొని ప్రపంచం మొత్తాన్ని అందులోకి యుద్ధాల్లోకి లాగి ఇప్పుడు కూడా వాళ్ళ యొక్క గొడవల మూలానే ప్రపంచం జరుగుతుంది. కానీ హిందువుల వల్ల ప్రపంచంలో ఎక్కడ క్రైస్తవులు ముస్లింలు హిందువులు కొట్టుకోవట్లేదండి. కేవలం హిందువులు భారతదేశంలో ఉన్నారు, మిగతా దేశంలో హిందువులు వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడ యొక్క నాగరికతల్లో కలిసిపోయి ఉన్నారండి. కేవలం భారతదేశంలోనే వీళ్ళు దారుణమైన పరిస్థితి తీసుకొచ్చి హిందువులను వేరు చేసి ముస్లింలు క్రైస్తవులు ఒకే తండ్రి అబ్రహాం కొడుకులు మనం అని చెప్పి మొన్న పాస్టర్ అజయ్ అనే అతను షఫీతో మాట్లాడారండి. అది చాలా దారుణం అండి. అలా హిందువులను విడదీయటం తప్పండి అది. రైట్. ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ని హిందువులు చాలామంది చాలా రోజుల నుంచి దారుణమైన కామెంట్లు చేశారు, అతన్ని నిందించారు, కాబట్టి ఈ అనుమానం ఉంది అన్నటువంటిది కొంతమంది క్రైస్తవ సంఘాలకు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. ఏంటి అసలు, ఎందుకు నిందించారు, ఎందుకు వివాదం వచ్చింది? యాక్చువల్గా క్రైస్తవ సంస్థలను కూడా వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో సరైన జీవన ప్రమాణాల గురించి కానీ మనుషుల యొక్క అభివృద్ధి సంబంధించిన కానీ ఉన్నట్లు లేవండి. ఉంటే కనుక వాటిల్ని ప్రజలకు తెలియజేస్తారు, తెలియజేసి మా మతంలో ఇది ఉంది, మా ధర్మంలో ఇది ఉందని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు ఆ పని చేయకుండా కేవలం హిందూ ధర్మంలో ఏవైతే లోట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లేదు వీళ్ళు క్రియేట్ చేసి కొత్తగా మహాభారతంలో లేనివి, రామాయణంలో లేనివి వీళ్ళు క్రియేట్ చేసి ఏదో నలుగురిలో నోట్లో మాట్లాడుకునే మాటల్ని అవే వాస్తవాలు, అవే వేదాల ప్రమాణాలు అన్నట్లుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. రైట్. వాళ్ళు దానికి ఏమన్నా స్పందిస్తున్నారా హిందూ సంఘాలు కానీ అట్లాగా? దాని స్పందన అంటే యాక్చువల్గా ఆయన సీతా అమ్మవారిని చాలా దారుణంగా, రాముల వారిని దారుణంగా మాట్లాడండి. దానికి సహజమైన పద్ధతిలో హిందువులు స్పందిస్తారండి. మన యొక్క ఆరాధ్య దైవాల భారతదేశానికి రాముడు, కృష్ణుడు, సీతా అమ్మవారు వీళ్ళందరూ కూడా, శివాజీ మహారాజు వీళ్ళందరూ భారతదేశానికి ఆరాధ్య దైవాలు. ఇక్కడ పూర్వం నుంచి ఉన్న చరిత్ర, అది ఇతిహాసాలు. అంటే దాన్ని విమర్శిస్తే భారతీయుడు అనేవాడు ఎవరు కూడా తట్టుకోడండి. ఆ విధంగానే స్పందించారు సహజంగా. అయితే ఎక్కువగా స్పందన దీని గురించి కాదండి. ఆ రంజిత్ అనే అతను పుస్తకం రాశాడండి. ఆ పుస్తకాలు ఏం రాశాడు, అవి క్రిస్టియన్ పుస్తకాలు. ఆ పుస్తకాలు ఏం రాశాడో దాన్ని ప్రవీణ్ అనే ఈ చనిపోయిన పాస్టర్ విమర్శించాడు అనేక సార్లు. ఆ విమర్శల్లో ఎక్కువ విమర్శలు అయి ఉన్నాయండి. హిందువుల మీద కంటే కూడా వాళ్ళు విమర్శించుకుంది, ఖురాన్ విమర్శించుకుంది ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఆ రంజిత్ ఓఫీర్ కావచ్చు, షఫీ కావచ్చు, వాళ్ళు ఏదో మీరు చెప్పినట్టు వాళ్ళ ప్రాణాలు తీసుకురమ్మనమన్నో లేకపోతే తల తీసుకొస్తే డబ్బులు ఇస్తామన్నో ఇట్లాంటి హెచ్చరికలు జరిగి, అట్లాంటి హెచ్చరికలు హిందూ సంఘాలు ఏమన్నా చేసినాయా? నాకు తెలిసి ఎవరు హిందూ సంఘాలు అవి చేయలేదండి. కేవలం మాటకు మాట ఖండించారు తప్ప హిందూ ధర్మంలో ఇట్లాంటివి 99% ఉండవండి. ఎందుకంటే అధర్మంగా మాట్లాడడం ఖండిస్తారండి, అంతే తప్ప అతని ఇంటి మీద పడిపోయి దాడి చేయటం, లేదంటే మొన్న కాకుమాన్లో అండి అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే 15 నిమిషాలు పోలీసులు సైలెన్స్ కుంటే హిందువులందరినీ చంపేస్తామని చెప్పాడో ఆ మాటను ఖండిస్తూ ఒక ఎక్స్ ఆర్మీ అతను ఖండన చేశాడండి. ఆ ఖండన చేసిన వీడియోని పట్టుకొని కాకుమాన్లో రంజాన్ నెలలో మరి శాంతి కాముకులందరూ కూడా, అతను ఒక ఎస్టీ అండి, ఒక ఎస్సీ అతన్ని ఆ హోటల్ నడుపుకున్నాడు ఎక్స్ ఆర్మీ అతను పట్టుకొని ఊరంతా పరిగెట్టించి కొట్టారండి. మసీదు ముందు అతను దాక్కుంటానికి అదే మసీదులో పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అక్కడ అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మోకాళ్ళ మీద దండం పెట్టించి అతనితో క్షమాపణ చెప్పించారండి. అప్పుడు పోలీసులు వచ్చి అతను తీసుకొని జాగ్రత్తగా వేరే ఊరు తీసుకెళ్లి దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇవన్నీ కూడా మరి శాంతి కాముకులు వీళ్ళందరూ చేసే పనులు రంజాన్ నెలలో ఈ పనులండి. హిందువులు ఎక్కడ కూడా దాడి చేసిన సందర్భం లేదండి. అంటే ఇప్పుడు ఈ దూషణలు చేసినప్పుడు ఏమైనా నిరసన వ్యక్తం చేయడం కానీ, అంటే దేవీ దేవతలను డైరెక్ట్గా అవమానిస్తూ మాట్లాడినప్పుడు ఆందోళన చేసిన కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి హిందూ సంఘాల నుంచి? తప్పనిసరి జరుగుతాయండి, ఆందోళన చేస్తాం. కానీ ఎక్కడ కూడా మనం గొడవలు సృష్టించడం కానీ, లేదా కొట్టడం కానీ, చంపడం ఇట్లాంటివి అయితే చేయలేదండి. నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామ్య పద్ధతిలో. అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి, లేదంటే కలెక్టర్ గారికి మనం నిరసన తెలియజేస్తామండి.
ఆ పని మాత్రమే చేస్తాం. రైట్. ఈ మధ్యన ఏదో హైందవ సంఘాలు కూడా ఇట్లాంటి ప్రత్యేకించి దళాలు పెట్టుకున్నాయి అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఏదైనా లేదండి. హిందూ దేవి దేవతలను అవమానిస్తేనో లేకపోతే ధర్మాన్ని గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కొట్టడానికో దాడులు చేయడానికో ఏమైనా మనుషుల్ని పెట్టుకున్నారా? 100% ఎక్కడా లేదండి. మనకు ఆ పరిస్థితి లేదండి ప్రస్తుతానికి. కానీ ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి కనపడుతుందండి. దేనికని అది అంటున్నారంటే, మొన్న హైందవ శంకారావం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి గ్రామంలో కూడా ఒక చైతన్యం వచ్చిందండి. ఆ చైతన్యం మూలాన ఎవరన్నా మత ప్రచారం చేయడానికి పాస్టర్‌లో లేదంటే మభ్యపెట్టేవాళ్ళు ముల్లాలు గానికి వస్తే వాళ్ళని నిలబెట్టి క్వెషన్ చేసి గ్రామంలోకి అడుగు పెట్టకుండా తరిమేస్తున్నారండి. ఈ చైతన్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు దళాల కింద ఏర్పడేలా చేస్తున్నారు అనే భ్రమలో ఉన్నారండి. అది సాధారణమైన హిందువులందరూ కూడా అబద్ధాలని వీటిని నమ్మే పరిస్థితులు లేరండి ఈరోజు. ఆడవాళ్ళు కూడా గ్రామాల్లో నిలబెట్టి అడుగుతున్నారండి. మా మా యొక్క బాధ్యతలో లేనిదేంటి, మీ బైబిల్‌లో ఉందేంటి, ఒకటే మాటలో చెప్పని అడుగుతున్నారండి. వాళ్ళు చెప్పలేక గ్రామాలు వదిలి వెళ్ళిపోతున్నారండి. రైట్. అలా వెళ్ళిపోయేదంతా కూడా మీరు ఒక టీముల్ని ఏర్పాటు చేశారన్న ఫీలింగ్ పెరిగిందంటారా? మేము టీములు గనక నిజంగా ఏర్పాటు చేస్తే వీళ్ళు పెడంలో గాని, లేదంటే వీకోట్లో గాని, నిన్న కాకుమాన్‌లో గాని హిందువులను కొట్టే పరిస్థితి ఉండదండి. సాధారణంగానే అక్కడున్న ప్రజలు స్పందిస్తున్నారు అంతేనండి. కనీసం వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉండదండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. అలాంటి సంఘటనల దగ్గరన చివరికి కేసులు, అరెస్టులు హిందువులే అవుతున్నారు. ఎందుకని? కేసులు, అరెస్టులు హిందువులు అవుతున్నారు ఎందుకనంటే, ఈ రాజకీయ కుట్రలో భాగంగా ఓటు రాజకీయాల మూలానండి. ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చండి. అది తెలుగుదేశమా, బీజేపీయా, లేదంటే వైసీపీనా, ఇంకో కాంగ్రెసా, కమ్యూనిస్ట్ ఎవరైనా కావచ్చు. అల్టిమేట్‌గా ఏం చేస్తున్నారంటే, మూకుమ్మడిగా ఓటేసే వాళ్ళకే మేము చేస్తామనే ఒక ఈ పద్ధతిలో కుహనా సెక్యులరిజం అనే పద్ధతిని అందరూ కూడా అనుసరించి ఏం చేస్తున్నారంటే, అక్కడున్న హిందువులైతే మాట వింటారు, ముస్లింలు అయితే మూకుమ్మడి దాడులు చేస్తారు కాబట్టి వాళ్ళు మాట వినరు. కాబట్టి ఈ మాట వినేవాళ్ళని బుజ్జిగిద్దాం అనే పందాలకు వచ్చారంటే, అది కూడా ఇప్పుడు తగ్గిపోయిందండి. నిలబెట్టి అడుగుతున్నారండి, పోలీసులు కూడా అడుగుతున్నారు హిందువులు. ఈ పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో అసలు హైందవ సంఘాల పాత్ర ఏంటి? పాస్టర్ ప్రవీణ్ ఉదంతంలో హైందవ సంఘాల పాత్ర 0 అండి. కేవలం నిజాలు బయటికి రావాలి, ఎవరైతే జరిగిందో ఆయన ఎలా చనిపోయాడు అనేది తేల్చాలి అని డీజీపీ గారిని కలిసి వారికి కరెక్ట్ అయిన వెంటనే ఇమీడియట్ న్యాయం చేయాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తామండి. ఆ విజ్ఞప్తి మేరకు వాళ్ళు వెంటనే చర్యలు తీసుకున్నారు. అన్ని విషయాలు కూడా టీవీలో వచ్చేసినాయి, బయటకు వచ్చినాయి. డీజీపీ గారు కూడా నేను మాట్లాడి అది ప్రమాదవశాత్తు జరిగింది అని చెప్పి డిక్లేర్ చేశారు. రైట్. అంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా నమ్మం అంటున్నాయి క్రైస్తవ సంఘాలు. ఎస్పెషల్లీ హెల్మెట్ది మార్ఫింగ్ చేశారంటూ కొన్ని ఫోటోలు లైన్లోకి వచ్చినాయి మనకి సోషల్ మీడియాలో చూస్తే. అదే సందర్భంలో ఆంధ్ర వెహికల్, తెలంగాణ వెహికల్ అన్న కాంట్రవర్సీ ఇంకొకటి వచ్చింది. ఇంకొకటి ఆయన పడిపోయాడు అని చెప్పిన చోట కూడా మొహాన హెల్మెట్ ఉంది, పడుకునేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, లేకపోతే ఆయన డ్రింక్ చేశాడని చెప్తున్నప్పుడు హెల్మెట్లు పెట్టుకుంటారా, ఇదంతా కావాలని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? దానికి తప్పనిసరిగా మేము ప్రభుత్వాన్ని మా వైపు నుంచి కూడా డిమాండ్ చేస్తున్నామండి. మంచి సిట్టింగ్ జడ్జి గారితో కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ వేసి తప్పనిసరిగా నిజాన్ని నిగ్గుదేల్చాలి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతున్నట్లు అది కనుక ప్రమాదం కాదు, హత్య అని తెలిస్తే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ ముందు అర్జెంటుగా ఎవరి మీద అయితే ఆయన ఇప్పటి వరకు అపనమ్మకం ఉన్నాడు, లేదంటే ఎవరైతే అతను బెదిరించారో సోషల్ మీడియాలో కానీ విడిగా కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయాలండి. అంటే ఈ అనుమానాలు వాళ్ళ సొంత వ్యక్తీకరణ అనుకుంటున్నారా, లేకపోతే ఆర్గనైజర్గా జరుగుతున్నది అనుకుంటున్నారా? వెనక కుట్ర ఉందండి, తప్పనిసరిగా కుట్ర ఉందండి. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఓటు బ్యాంకులు ఇటు ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి షిఫ్ట్ అవడం లేదు, వాళ్ళ నుంచి మళ్ళీ మన వెనక లాక్కోవాలని చెప్పి ప్రయత్నాలు, ఈ ఓటు గొంప కొత్త ఓటును లాక్కునే ప్రయత్నాల్లో ఈ క్రైస్తవ సమాజాన్ని కానీ ముస్లిం సమాజాన్ని కానీ రాజకీయ పార్టీలు ఉపయోగించుకుంటున్నాయండి. తప్పనిసరిగా ఈ సమాజాలు మేము ఓటు బ్యాంకు మనుషులం కాదు, మేము కూడా మనుషులమే,
చక్కగా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించుకోవచ్చు అని వాళ్ళు నమ్మాలండి. నమ్మితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావండి. రైట్. ఈ తాజాగా జరిగినటువంటి పరిణామాలు అంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు. వాటిట్లో ఒకవేళ హత్యని తేలితే అప్పుడు ఏమంటాయి హైందవ సంఘాలు? 100% దానికి బాధ్యులు శిక్షించాలండి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదండి. మేము చట్టాన్ని గౌరవిస్తాం. హిందూ సమాజం అంతా కూడా చట్టాన్ని గౌరవించి చేస్తామండి. విజయవాడలో అన్ని లక్షల మందితో కార్యక్రమం జరిగితే ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా చేశారండి. అంటే హిందూ సంస్థలన్నీ కూడా చట్టాన్ని గౌరవించి ప్రజలందరూ కూడా ఒక మంచి మార్గంలో వెళ్ళేలా ప్రయత్నం చేస్తారండి. రైట్. ఒకవేళ అందులో హిందువులు ఎవరన్నా ఉంటే అప్పుడు ఏం చేస్తారు? 100% అది జరగదండి. ఒకవేళ ఉంటే తప్పనిసరిగా వాళ్ళు శిక్ష పడాలండి. ఏదైనా జరిగితే అంటారు? తప్పనిసరిగా అండి. ఎవరైనా ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కాదండి. జరిగింది ఎవరు, కుట్రకు బాధ్యులు ఎవరు, అసలు ఇంత అడగడం జరగడానికి ఒక పాస్టర్, అందులో అతని మీద అనేక అలిగేషన్స్ ఉన్నాయి, చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అటువంటి పాస్టర్ చనిపోతే ఇంత పెద్ద స్థాయిలో ఒక చర్చికి పడదు. వీళ్ళందరూ ఎందుకు కలిశారు, ఎలా కలిశారు, ఎవరు కలిపారు వీళ్ళని? అట్లాగే మధ్య మధ్యలో వచ్చి పాస్టర్ అజయ్ లాంటి వాళ్ళు మనందరం క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఒకటి, హిందువుల పోటీ పోరాడదాం, ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి, ఎవరు అనిపించారు, ఇవన్నీ కూడా నిజాలు నీకు తెలుసా? రైట్. ఇక మరొకటి, తిరుమలలో నిన్న జరిగిన సంఘటనని ఎలా చూస్తారు మీరు? సార్, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ఎవరు మారినా ఒకటే జరుగుతుందండి. హిందూ దేవీ దేవతలు అవమానం చేసిన వాళ్ళందరూ కూడా మధ్యస్థిమితులు లేని వాళ్ళు మాత్రమే. పిఠాపురంలో విగ్రహాలు కొట్టినా కానీ, లేదంటే రామతీర్థంలో విగ్రహం తలకాయ కోసేసినా కానీ, ఎక్కడ ఏం జరిగినా, తిరుపతిలో నిన్న జరిగినా కానీ వాడికి మధ్యస్థిమితం లేదు. సింపుల్ స్టేట్మెంట్ అండి. వాడు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవరైనా కావచ్చు, సింపుల్ మధ్యస్థిమితం లేదు. కాబట్టి పోలీసులకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇంకా హ్యాపీగా అతన్ని డిక్లేర్ చేసేస్తారు, కేసు క్లోజ్ అయిపోతుంది. కానీ అసలు ఎందుకు జరుగుతుంది, దాని వెనక ఎవరున్నారు, ఆ కారణాలు, ఇవన్నీ కూడా దర్యాప్తు చేయాలండి. తప్పనిసరిగా దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుదేల్చాలి. టీటీడీ నిర్వహించే రుయాకి సంబంధించినటువంటి మానసిక వైద్యశాలలోనే అతను చికిత్స పొందుతున్నాడు కాబట్టి అతనికి మతిస్థిమితం లేదు అని చెప్తున్నారు. అదే సార్ నేను చెప్పేది, ఎక్కడైనా కానీ నిజాలు నిగ్గుదేల్చాలి. ఎందుకనంటే చాలా దానికి సంబంధించి అనేక మందిని ఇట్లాగే మధ్యస్థిమితం లేని వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు. కాబట్టి హిందువుల్లో కూడా మధ్యస్థిమితం లేని వాళ్ళు తయారయ్యారనుకోండి, రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? హిందువులు కూడా అందరూ మంచివాళ్ళే కాదు కదండి. కొంతమందికి అనారోగ్యాలు ఉంటాయి, కొంతమంది మధ్యస్థిమితం పోయింది. అలా మధ్యస్థిమితం పోతే అప్పుడు పరిస్థితి ఏంటి? రైట్. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు, పోలీసుల నుంచి ఏం ఆశిస్తున్నారు? సార్, పోలీసులు అయితే ముందుగా ఎవరైనా కానీ, వాళ్ళు హిందువులు కానీ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరు కాదు, వాళ్ళ మతాన్ని చూడొద్దు, కేవలం వాళ్ళ నేర ప్రవృత్తిని చూడండి. మరలా నేరం చేసే స్వభావాన్ని ఎలా కట్టడి చేయాలనే దాని గురించి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల హిందువుల యొక్క ర్యాలీల మీద కానీ, దేవుడి ఉత్సవాల మీద కానీ రాళ్లు పడుతున్నాయి. ఎందుకు రాళ్లు పడుతున్నాయి? ఒకటి. రెండు, వాళ్ళ ప్రార్థనాలయాల్లో రాళ్ల గుట్టలు ఎందుకు ఉంటున్నాయి, రాళ్ల సంచులు ఎందుకు ఉంటున్నాయి? ఇంకేమో ఆయుధాలు ఉంటున్నాయా? ఎందుకని మీరు కార్బన్ సెట్ చేయట్లేదు మసీదుల్లో? కాబట్టి ఆ ప్రార్థనాలయాల్లో తప్పనిసరిగా కార్బన్ సెట్ చేయాలి. అట్లాగే ఎక్కడైతే ఈ గొడవ జరగడానికి ఎక్కువ అవకాశం ఉందో అక్కడ మనకు తెలుసు ఎవరు బ్యాక్గ్రౌండ్ వల్ల గొడవ జరుగుతున్నాయి, వాళ్ళని ఎందుకు అదుపు తీసుకోవట్లేదు. కేవలం హిందువుల యొక్క రూట్ మార్చులు కానీ, ఆర్ఎస్ఎస్ రూట్ మార్చులు కానీ, లేదు హిందూ ఊరేగింపుల మీద కానీ ఆంక్షలు పెడుతున్నారు. ఏమని? మీరు ఫలానా టైం నుంచి ఫలానా టైంలో చేసుకోవాలి, లేదు ఈ టైంలో చేసుకోవద్దు, లేదు మీరు ఈ వీధిలో నుంచి వెళ్ళకూడదు, ఆ వీధిలో నుంచి వెళ్ళొచ్చు. ఎందుకు హిందువుల మీద ఆంక్షలు ఇవి? ఎవడైతే ఈ వీధిలోకి వెళ్తే ఎవడో దానికి రాళ్ళు వేయడానికి అవకాశం ఉందో వాళ్ళని ముందు ఎందుకు అదుపులో తీసుకోరు? కాబట్టి పోలీసులు చెప్పేది ఏంటంటే, మీకు తెలుసు ప్రమాదాలు ఎవరు సృష్టిస్తారో వాళ్ళు మీరు ముందు అదుపులో తీసుకోండి, మీ పద్ధతిలో కౌన్సిలింగ్ చేయండి, అయిపోతుంది. అదే పని హిందువులు చేసినా కానీ మీరు చేయండి, మేము ఒప్పుకుంటాం. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా హిందువులు ఏ ప్రార్థన మీద దాడి జరగలేదు. 2000లో కానీ
మన గుంటూరు మసీద్ మీద కావచ్చు, లేదు ఏలూరు కావచ్చు, రాజమండ్రి తాడేపల్లిగూడెంలో కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అప్పుడు మసీద్ మీద, చర్చిల మీద దాడులు జరిగినాయి. దాడులు చేసిన వాళ్ళు రాత్రికి రాత్రి హిందువులు అని చెప్పేసి డిక్లేర్ చేశారు. వీళ్ళందరూ రాజకీయ నాయకులు మొత్తం రాత్రికి రాత్రే, వాళ్ళకి అప్పటికప్పుడే ఎలా తెలిసిపోయిందో తెలియదు. అది పోలీసులు విచారణ తర్వాత వాళ్ళు ముస్లింలు చేశారని తెలిసింది. దీనిదార్ అంజుమన్ సంస్థనే తర్వాత నిషేధం పెట్టారు. కాబట్టి ఇట్లాగా గుడ్డ కాల్చి మొహమే పడేస్తే వాళ్ళే తుడుచుకుంటారు, తుడుచుకున్నా కానీ మర్చిపోదు, కాబట్టి వాళ్ళమే పడుతుందని చెప్పేసి ఈ తత్వాన్ని వాళ్ళు మర్చిపోవాలి. ఇంకా ఇప్పుడున్న హిందూ సమాజము మేల్కొంది, నిద్రపోతున్న హిందూ సమాజం కాదు. చిన్న సంఘటన జరిగినా కానీ స్పందించే హిందూ సమాజం తయారవుతుంది. కాబట్టి అలా గుడ్డగాల్చి మొహం చేసే పనులు మానుకోవాలి. ఇది మేము చెబుతామండి. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవులు ప్రతి ఒక్క మతంలో కూడా మతానికి అతీతంగా అసాంఘిక శక్తులు ఉంటాయి. బట్ మత పెద్దలందరూ కూర్చుని ఇట్లాంటి వాతావరణాలకి పరిష్కారం దిశగా ఏదైనా ప్రణాళిక ఆలోచిస్తారా? సార్, మత పెద్దలు కూర్చొని ఆలోచించడానికి పోలీసులు కనుగొన్న మార్గం ఏంటంటే, ఎక్కడైతే హిందువుల మీద దాడి జరిగిందో అప్పుడు హిందువులు ఎప్పుడైతే తిరగబడటానికి రెడీ అయిపోయారో అప్పుడు మత పెద్దలు కూర్చోబెడుతున్నారండి. ఈ దాడులు జరగకముందు కూర్చోబెడతా, దాడి జరిగిన తర్వాత హిందువులు రెడీ అయిపోయిన తర్వాత, అంటే ఇంక వీళ్ళు హిందువులు ఎక్కడ కొడతారో అని చెప్పేసి అప్పుడు మత పెద్దలను కూర్చోబెడుతున్నారండి. ఈ పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడ మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ముందుగానే ఈ సంఘటన జరిగే అవకాశం ఉన్న చోట్ల ముందుగానే కూర్చోబెడితే దాడులు జరిగే అవకాశాలు తప్పండి. రైట్, మంచి పని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి చర్చకు వచ్చిన అంశాలు పాస్టర్ ప్రవీణ్ ఉదంతం, మరొకటి తిరుమల దగ్గర సంఘటన. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే అందరి మధ్యన ఒక సమన్వయం అన్నటువంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఉద్రిక్తతల్ని సృష్టించాలనుకునే శక్తుల వెనకాల సంథింగ్ ఎవరో ఉంటారు. ఆ శక్తులని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరి మధ్యన సమన్వయం చేసేటటువంటి విధంగా ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.